గోదావరిలో నీళ్లున్నా దేవాదుల మోటార్లు ఆన్ చేయటం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వరంగల్ జిల్లా దేవన్నపేట పంప్ హౌస్ ను హరీష్ రావు పరిశీలించారు. గతంలో జిల్లా మంత్రులు ఇక్కడ హడావిడి చేసేవారని విమర్శించారు. ఇక్కడి మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లు గడిచినా దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. లోతైనటువంటి పంప్ హౌస్ 155 మీటర్ల లోతైనటువంటి పంప్ హౌస్ 25 మీటర్స్ డయా షాఫ్ట్ తోని 155 మీటర్ల లోతైన పంప్ హౌస్. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాలో దేవాదుల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఆ రోజు దేవాదులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు పనులు నత్తనడిక నడిచాయి. మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలుగా వస్తుంటే దేవాదుల ప్రాజెక్టు పనులు ఎక్కడేసిన గొంగల అక్కడే అన్నట్టు 2.5 సంవత్సరాలుగా అంగుళం కూడా ముందుకు పోవడం లేదు. యాసంగి పంట లక్షల ఎకరాల్లో వరంగల్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో వరి సాగు చేస్తా ఉన్నారు. ఎందుకు మోటార్లు బంద్ చేసినారు? ఇది నిర్లక్ష్యం కాదా? ఈ టైంలో మోటార్లు బంద్ చేస్తారా? నదిలో నీళ్లున్నాయి. చూస్తే దేవన్నపేట పంప్ హౌస్ లో 3 మోటార్లు బంద్ ఉన్నాయి. గతంలో కూడా మంత్రులు వచ్చి హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఈయనే వంటాం ఈయనే ఉంటాం మోటార్లు ఆన్ చేసిపోతామని ఉత్తగానే పోయిండ్రు. తర్వాత ఏదో స్టార్ట్ చేసిండ్రు. 2 రోజులకే మోటార్లు ఆ టనల్లో లీకేజ్ వచ్చింది, బంద్ పెట్టిండ్రు. పోయిన సంవత్సరం 60,000 ఎకరాల పంట ఎండిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం అయినా సరిగిస్తారంటే ఇప్పుడు కూడా మోటార్లు బందే ఉన్నాయి.